హలో. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి మేము సింగరకొండ అయితే వెళ్తున్నాం అనమాట. సింగరకొండ అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సింగరకొండలో ఆంజనేయ స్వామి అనేది చాలా ఫేమస్ అనమాట టెంపుల్. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో ఈ రోజు అయితే కుదిరేసింది అనమాట. నేను మా అన్నయ్య, మా హస్బెండ్, అబ్బాయి అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. అడు మా అన్నయ్య, మా అబ్బాయి అనమాట. అలా వెళ్తున్నారు వాళ్ళు. మీకు కూడా తెలుసు కదా ఎండలు ఎలా ఉన్నాయో, చాలా 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 హాట్గా ఉన్నాయి అనమాట. సో మన జర్నీ కొంచెం దూరం వెళ్ళగానే మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఏం చేయకుండా వచ్చేసాం కదా, అందుకని దాహం వేసింది అనమాట. అందుకే కొంచెం తర్వాత జర్నీ స్టార్ట్ చేసేసాము. సో చారీ దగ్గరకు వచ్చేసాము. సో ఇంకా నేను మా అన్నయ్య వెళ్తున్నాం అని చెప్పాను కదా, మా హస్బెండ్, మా అబ్బాయి. సో చాలా వరకు వెళ్ళిపోయాం అనమాట సింగరకొండలో ఆంజనేయ స్వామి చూడటం కోసం. సో ఆ రోజు నేను మార్నింగ్ 9:30, 10 అయిందనమాట బయలుదేరేసరికి. అక్కడికి చేరుకొని దర్శనం చేసుకునేసరికి 1.5 అయిందనమాట. ఇంక అక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే కొంచెం పైన అనమాట, కొండ పైన నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. సో అది కూడా దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. సో ప్రజెంట్ ఆంజనేయ స్వామి టెంపుల్ది కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. బొమ్మని మార్చారన్నమాట. సో మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. సో అదే కనిపిస్తుంది కదా సింగరకొండ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉండే ఆంజనేయ స్వామి అనమాట. ఇది మ్యాక్సిమం 15 feet 16 feet ఉంటుంది అనమాట. చాలా అయితే చాలా బాగుంది. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఆ వెదర్ కానీ అంతా చాలా హాయిగా అనిపించింది. ఆంజనేయ స్వామి దయ వల్ల ఎండలో కూడా. సో మేము ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ దర్శనం చేసుకుందాం అనుకున్నాము. ఫస్ట్ అక్కడికి వెళ్ళి చేసుకుందాం అనుకుని జస్ట్ ఎవరో చూపిస్తున్నాను అనమాట. మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్గా చూపిస్తాను ప్రతిదీ. సో ఇక్కడైతే చాలా వరండా అంటే ప్లేస్ చాలా బాగుండి పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఒక పార్క్ లాగా ఉందన్నమాట, కానీ టెంపుల్ ఇది కూడా. సో ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మను చూసారు కదా, 2 ఉన్నాయి అన్నమాట. ఇక్కడే నేను ఫొటోస్ కూడా దిగాను. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి టెంపుల్లోకి ఎంటర్ అయిపోతాం అనమాట. సో ఎండ టైంలో వెళ్ళిన దర్శనం అయితే బాగానే జరిగింది. సాటర్డే అవడంతో ఫుల్గా రష్గా ఉంది. సో దేవుణ్ణి చూపించలేకపోయాను అనమాట. దేవుణ్ణి మార్చారనమాట కన్స్ట్రక్షన్ జరుగుతా. సో బయటకు వచ్చేసాం అనమాట దర్శనం చేసుకొని. ఇక్కడ వచ్చేసరికి ఒక హనుమాన్ని కూర్చోబెట్టేశారనమాట. అందరు తోకలు తాకుతున్నారు, అంతే గుడ్ కాబట్టి అనుకుంటా, నాకు తెలియదు. సో సో ఇక్కడ హనుమాన్కి తోక తాగిస్తున్నారు కదా, గుడ్డు అనుకొని అందరు తాకిస్తుంటే నేను తాకిచ్చాను అనమాట, అన్నయ్య తాకుతుంటే. సో ఇదన్నమాట టెంపుల్. ప్రజెంట్ దర్శనం జరుగుతుంది అక్కడ, వేరే చోట ఉందన్నమాట జరిగేది. ఇక్కడ పడితే మొక్క కూడా మిగలదు అనుకుంటా. పడతలే కానీ జాగ్రత్త, మీ వీడియోలు దాకా. సో ఇది కొండ పైన అనమాట, సింగరకొండ అంటే ఇక్కడే నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. సో అక్కడ దర్శనం చేసుకుని అక్కడ వ్యూ చూపిస్తున్నాను కదా, ఎంత బాగుందోనో. సో వ్యూ వచ్చేసరికి పైనుంచి చూపిస్తున్నాను కదా. సో అక్కడి నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపించింది అనమాట, కొంచెం కొండే అది. సో
చూసారు కదా, అదనమాట టెంపుల్ ఆంజనేయ స్వామిది. ఇది నరసింహస్వామిది అనమాట. సో ఇది నరసింహస్వామిది అనమాట. లోపలికి ఫోన్స్ ఎలా లేదు, సో అందుకని ఫోన్ వీడియో తీయలేదనమాట. అక్కడికి కూడా మా బుజ్జిగాడు మామూలు కాల్ చేయలేదనమాట. ఒక చాట్ ఉండడు, అక్కడ కోతులు ఉన్నాయన్నమాట. కోతుల దగ్గరికి వెళ్ళి పట్టుకుంటానంటాడు. ఆ కోత ఎక్కడ కలిసిద్దా అని భయం వేసింది అనమాట. సో ఫైనల్గా అయితే మేము అనుకున్నట్టుగా జరిగింది. సో అందుకే సింగరకొండ వచ్చేసామన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ దర్శనం అయిపోయింది నరసింహస్వామిది కూడా. ఇక మధ్యాహ్నం 1:30 అవుతుంది కదా, మేమేం తినలేదు. సో పైగా ఎండేమో చాలా ఎక్కువగా ఉంది. రిటర్న్ అవ్వాలి. వాడేమో అక్కడ పక్కన ఉన్న అమ్మాయిని కూడా గిచ్చుతున్నాడు అనమాట. కూర్చోమంటేనే కూర్చోడు, ఫోటో తీస్తానికి ఎంత గోల్ చేస్తున్నాడో చూడు. ఫస్ట్ టైం ఎండలో కూడా సైలెంట్గా ఉన్నాడు అనమాట మా అబ్బాయి. గ్రేట్ అనిపించింది. సో ఇది బాగా చెప్తున్నట్టే అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్కి. సో ఫైనల్గా నేను చెప్పాను కదా, చివర్లో ఫస్ట్లో చెప్పాను కదా, అది ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర అది చూపించలేదని. సో స్టార్టింగ్ నుంచి అదనమాట. సో ఫస్ట్ వినాయకుడిది, లక్ష్మీదేవిది, సరస్వతి అమ్మవారిది ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇక లోపలికి ఎంట్రన్స్ అనమాట. సో ఫైనల్గా ఇది కూడా చూపించేశాను కదా, ఇంకా రిటర్న్. సో రిటర్న్ అయ్యే దారిలో ఒక షాప్ దొరికితే అక్కడ నేను స్కర్ఫ్ బావాళ్ళు స్పెట్స్ అవి తీసుకున్నారనమాట. బుజ్జిగాడికి కూడా స్పెట్స్ తీసుకున్నాను, వాళ్ళ మామ స్పెట్స్ తీసుకున్నాడు, వాళ్ళ నాన్న స్పెట్స్ తీసుకున్నాడు. సో నేనైతే స్కార్ఫ్ తీసుకున్నాను అనమాట. సో స్కార్ఫ్ తీసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఫైనల్గా ఇప్పుడు కుదిరిందనమాట. సో సింగరకొండ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.